పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా చైనా ఏమందంటే ఇండియా కానీ పాకిస్తాన్కి ఇండస్ వాటర్ని ఆపేస్తే చైనా ఇండియాకి బ్రహ్మపుత్ర వాటర్ని ఆపేస్తుంది అని. యాక్చువల్గా చైనా అండ్ పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్. కాబట్టి పాకిస్తాన్కి ఏ సమస్య వచ్చినా, ఎస్పెషల్లీ ఇండియాతో సమస్య వచ్చినప్పుడు చైనా సపోర్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూద్దాం. ఇండియా కనుక పాకిస్తాన్కి ఇండస్ వాటర్ని ఆపేస్తే చైనా మనకు బ్రహ్మపుత్ర వాటర్ని ఆపేయగలుగుతుందా? బ్రహ్మపుత్ర వాటర్ని ఆపడం అనేది అంత సులువు అయితే కాదు. దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్ అనేది చాలా డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ జాగ్రఫికల్ టెరైన్లో ఉంటుంది. అక్కడున్న మౌంటైన్స్, డిఫికల్ట్ ల్యాండ్స్కేప్ వలన ఇక్కడ నీటిని అడ్డుకోవడం అనేది అంత సులువు అయితే కాదు. ఇక రెండో కారణం ఏంటంటే బ్రహ్మపుత్ర లాంటి పెద్ద నదిని అటువంటి ఛాలెంజింగ్ జాగ్రఫీలో డైవర్ట్ చేయాలి అంటే చైనా లాంటి దేశానికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. వందల కొద్ది కిలోమీటర్లు టన్నెల్స్ తవ్వాల్సి ఉంటుంది. చాలా కెనాల్స్ కూడా తవ్వాలి. ఇది కేవలం డబ్బుతో కూడుకున్న ప్రాసెస్ మాత్రమే కాదు, హై లెవెల్ టెక్నాలజీ కూడా అవసరం. అంతేకాదు ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యే పని అయితే కాదు, కొద్ది సంవత్సరాలు పట్టొచ్చు. ఇక మూడో కారణం ఏంటంటే ఇండియాని హర్ట్ చేద్దామని చెప్పి బ్రహ్మపుత్ర రివర్ని ఆపేస్తే మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో బంగ్లాదేశ్ చైనాకి కావాల్సిన కంట్రీ కాబట్టి బంగ్లాదేశ్కి కూడా డ్యామేజ్ చేయాలని చైనా అనుకోవడం అయితే అంత ఈజీ కాదు. అండ్ గ్లోబల్ కమ్యూనిటీ కూడా ఇలాంటి చర్యల్ని అస్సలు సమర్థించదు. సో ఈ కారణాలను బట్టి చూస్తే బ్రహ్మపుత్ర నదిని ఇప్పటికిప్పుడు ఆపడం అనేది చైనాకి సైతం అంత ఈజీ అయితే కాదు. దీనిపైన మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.